కాంగ్రెస్ భాజపాలకు వ్యతిరేకంగా సంకల్ప దీక్ష 29న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ ప్రారంభం. డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ముగింపు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ చూస్తున్నాం. సో డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. గత 10 ఏళ్లలో కేటీఆర్ సమాధానం చెప్పు. గత 10 ఏళ్లలో ఎన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు మీరు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది? గత 10 ఏళ్లలో తెలంగాణ అమరవీరుల స్తూపాలను ఎన్ని ఆవిష్కరించడం జరిగిందో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్తావా? ఆ దమ్ము ధైర్యం ఉందా నీకు? ఎందుకే అన్ని పనికి మాలిన ముచ్చట్లు? అధికారంలో ఉన్నప్పుడేమో అధికార యావతోటి కనీసం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు కాపాడలేదు పోయి దాన్ని అణగదొక్కినటువంటి దుర్మార్గులు తెలంగాణ ద్రోహులు మీరు కాదా? ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం కాదు. ఇంకా డిసెంబర్ 1 నుంచి 9 వరకట 29న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ ప్రారంభమట. అది కూడా ఎవరు? కాంగ్రెస్ భాజపాలకు వ్యతిరేకంగా అట. ఎందుకు వ్యతిరేకంగా అంటే మీ యొక్క నియంత పాలన పోగొడితే వాళ్ళకు వ్యతిరేకం అంటారా? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా? మీరు 10 ఏళ్ళు దొబ్బితిన్న జాలని ఇంకా మాట్లాడుతూ ఉన్నారా? అసలు తెలంగాణలో తెలంగాణ సమస్యల గురించి మాట్లాడేటువంటి రైట్ మీకుందా? తెలంగాణ ప్రజలు ఎప్పుడో మిమ్మల్ని తరిమి కొట్టిన తెలంగాణ నుంచి ఇంకా బుద్ధి వస్తలేదు మీకు? సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారట ఈ దొంగ. ఏనాడన్నా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారా? ఒక్క అమరవీరుల స్తూపానికి ఆవిష్కరణ చేశారా? ఎందుకే పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడుతావు కేటీఆర్? తెలంగాణకు ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నారు, తెలంగాణకు ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే అది కల్వకుంట్ల కాలకీలు మాత్రమే. అది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఈరోజు మళ్ళీ ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలకు ఎవరైతే మనం మోసం చేసి ఈరోజు తెలంగాణ వెనక నెట్టివేయబడ్డమో, ఎవరి చేతుల్లో నెట్టివేయబడ్డమో వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లినటువంటి దొంగలు, అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడి పెత్తందారి వర్గాల కాళ్ళ దగ్గర మోకరిల్లి ఈరోజు వాళ్ళ తొత్తులుగా వివరించినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకీయులు. వాళ్ళ ప్రయోజనాల కోసమే వీళ్ళు ఉన్నారు తప్ప, ఈ 10 ఏళ్ళు పరిపాలించి తప్ప వేరే ఏది లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంట్రాక్ట్లు ఎవరికి పోయినాయి? భూములు ఎవరికి పోయినాయి? ధరణి పోర్టులు ఎవరికి ఇచ్చినావు? అంటే మొత్తం ఆంధ్రలోకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లి వాళ్ళు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ పానాలు ఇవి. కుక్క బిస్కెట్ల కోసం ఈరోజు వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లినటువంటి దొంగలు ఈ కల్వకుంట్ల కాలకీయులు వీళ్ళంతా కూడా. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి.